అదేమిటి మాల, మారు వేషంలో వచ్చి నీ మెడలో మాంగళ్యం కట్టింది నేనే మాల. నిజంగా మాల, నిజంగా. అదిగో వస్తున్నా, ఆలస్యం మాల. ఏమిటి ఘోరం? నిరపరాధం నిలువు నా చిత్రాలు చేస్తారా? సిగ్గుమాలిందాను, ఇక నేను రాణివతాని పో. నా భర్త నిలిచిన చోటే నా నివాసం కానీ రాణివాసం నా నివాసం కాదు నాన్న. నాకు ఈ పట్టు బట్టల మీదనే భర్త శోకాన్ని కలిగించగట్టి దయచేసి నా ప్రాణాలు రక్షించండి నాన్న. ఈ కిరాతకులు నీ పతి ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళు. తల్లి ఏమంటారు రాజవైద్యులు? ప్రాణాపాయమేమీ లేదు కదా? లేదు, అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. రక్తం కొంచెం ఎక్కువగా పోవటం వల్ల మూర్ఛ వచ్చింది. కొంచెం సేపట్లో స్పృహ వస్తుంది. స్వామి స్వామి ఎవరక్కడ? ఆ దుర్మార్గుని వెంటనే వధిస్తానికి లాక్కండి. ఒక్క క్షణం
నిజి మరొక్క క్షణం ఒక్క క్షణం ఒక్క క్షణం. మరణశిక్షతో నేను ఇలా మాట్లాడుతున్నానని భావించకండి. తర ప్రేమించి అభివిందరనుకోవడం అంతఃపురద్రోహమా? కాదు, ఎన్నిటికీ కాదు. మా ప్రాణాలు బలిగొండా ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వారి కన్నీటి ధారలతోనైనా మా ప్రణయ జీవితం అనంతకాలం వరకు ప్రకాశించగలదు. దివ్యశక్తి సంపన్నమై జన్మించి కూడా ఎవరికిలో నాగల ఎదుటే దుర్మరణం పాలవుతున్నావా నాయన? ఏమిటి దుర్విధి కాస్త? అమ్మా, తల్లి తీగన పొందలేని అభాగ్యుడికి ఈ దుర్మరణం కాక మరేముంటుందమ్మా? దుఃఖించకమ్మా, వెళ్ళు. నీలాంటి పుణ్యవతులు వచ్చి నిలవదగిన చోటు కాదమ్మా. అక్రమానికి అన్యాయానికి నిలయని ఈ రాజ్యం. వెళ్ళమ్మా, నీవు కంట తడిపెడితే నేను చూడలేనమ్మా. వెళ్ళమ్మా. మహారాజా, ధర్మాసనంపై కూర్చుని దైవం ఎత్తున నిర్ణయం చేయడం తగదు. మన బిడ్డలు మన ఆశయాలకు భిన్నంగా నడిచారే కానీ మనోనిగ్రహాన్ని కోల్పోయి నీతి విరుద్ధంగా ప్రవర్తించిన వారు కాదు. లేనిపోని ప్రతిష్టలకై ప్రాకులాడక నాకు పుత్ర భిక్ష పెట్టమని అర్థిస్తున్నాను. ఇది శిక్షాస్థలం. భిక్షకి ఇక్కడ త్రోవులేదు. ఓతలకి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండని వీలేదు. మీరంతా మహారాజులైనా మానవులను మాత్రమే శాసించగలరు కానీ మాతృ హృదయాన్ని శాసించలేరు. ఈ అధికారం నా మమకారాన్ని అణచివేయగలమని ఆశించకండి. మమకారం కాదు, ఇది నీ మనోవికారం. మానవతి అయిన స్త్రీ మహారాజులతో నిలబడి ఇట్లా మాట్లాడుతుంటే ఇక నుంచి నా పోయిక నుంచి తన బిడ్డ ప్రాణరక్షణకు ఇష్టమే కాదు మృత్యువునైనా ఎదిరించగలుగుతారు. ఎంత ఈ గ్రణాచాన్ని లాగివేయండి. అమ్మా, నన్ను ఆపకండి, దారి వదలండి, నన్ను నా బిడ్డ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఆయన కాస్త కడసారిగా నన్ను ఒకసారి కౌగలించుకో తల్లి. అప్పుడిక తల్లి కౌగలిలోని బిడ్డని దండధరమైనా లాక్కుని వెళ్ళలేడు. అమ్మా, ఇక అమ్మాయి నీ చేత పిలిపించుకోవడానికి కూడా అర్హురాల్ని కాను నాయన. ప్రళయం వచ్చిన బిడ్డను కాపాడుకోగలిగిందే తల్లి కాని నాలాంటి వారు తల్లులు కారు తండ్రి. నాలాంటి వారు తల్లులు కారు. మనకింక దిక్కేవారు తండ్రి, మనకింక దిక్కేవారు. అయ్యో, ఏమిటి కావచ్చు? నాలున్న పుట్టిన చోట తలపలకు వచ్చిన కొద్దీ నా కడుపు తాగించుకుపోతుంది. నేను ఇది భరించలేను. నేను నా బిడ్డ అనాథమైపోయావా? నా తనయునికి శిక్ష ఎలాగైనా తప్పించుతూ పట్ల నా ఆదిత్యవారే లేరా? నా పుత్రుని కాపాడేవారే లేరా? కార్తికేయ, నీ పరపరాక్రమాన్నిచ్చి నీ తమ్ముని నీవైనా కాపాడుకోనాయన. వీరభద్ర, దక్షాత్వం నాటిని శిక్షణంతా ధారపోతేనా నీ తమ్ముడికి విజయం చేకూరుతుందండి. వాడి దేవతలారా, కంటి తలైన మీరైనా కాపాడండి. పరమశివ, పంచభూతాలారా, పరమశివుని పుత్రునికి మీ పరసంపద ప్రసాదించండి. మీ పరసంపద ప్రసాదించండి. అయ్యో అయ్యో.
ఎక్కడున్నావు తండ్రి? కాంత! అయ్యయ్యో కాంత నాయనా మాలా స్వామి మాలా స్వామి స్వామి మాలా స్వామి మాలా మాలా స్వామి మాలా మాలా స్వామి కాంత నాయనా కాంత నాయనా కాంత నేనే దేవి, శాప విముక్తైనది. ఇక నా చెంతకు రమ్ము గౌరి. మహాదేవ మాయా ప్రగిన నాకు ఈ పుత్రపాశం తొలగకుండా ఉంది ప్రభు. స్త్రీ జన్మకది సహజం, అదే సార్థక. అదుగో నీ పుత్రుడు భార్యాసహితుడై నీ వద్దకే వస్తున్నాడు.